హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్. అందరికీ నమస్తే అండి. ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారు కదా. ఇది వచ్చేసి ఏంటంటే మనం కోడి పిల్లలను దింపాం కదా ఎర్రపెట్టని, వాటికి వచ్చేసి సెపరేట్గా ఒక దొడ్డు అయితే తయారు చేశానండి. ఎందుకంటే గోబులు వేస్తుంటేనేమో మరీ ఇరికైపోయి ఫ్రీడంగా తిరగడానికి అయితే ఉండలేదని చెప్పి ఇదైతే తయారు చేశాను. చాలా ఈజీగా కుదిరిందండి. ఇవి తిరగడానికి కూడా ఎక్కువ ఖాళీగా ఉంది. బయట వదులుతుంటే ఏమవుతుందంటే మాను పిల్లులు ఉన్నాయి కదా, మామూలు పిల్లులు, ఆ పిల్లులు అయితే తినేస్తున్నాయండి. దానికోసమని ఇలాగైతే రెడీ చేశాను. ఇక్కడ ఒక రేక్ ముక్క మెస్ టైప్ పెట్టాను డోర్కి. అది తీసుకుని లోనికి వెళ్ళి మనం ఫీడ్ ఇచ్చేసినట్లయితే ఈ చాలా ఫ్రీడంగా తిరుగుతూ తింటున్నాయండి. వాటర్ వచ్చేసి అయితేనేమో మాల్ కింద పెట్టేస్తున్నాను. వీటికి ఓన్లీ మేత పెట్టుకోవడానికి మాత్రం ఒక సెపరేట్గా ఒకటి రెడీ చేశాను చూడండి. గెడబొంగ్ అంటారు కదా, కొంతమంది ఎదురు బద్దలు అంటారు. దాన్ని వచ్చేసి మధ్యలోకి చీరిన తర్వాత ఆ పక్కన ఈ పక్కనే వాటర్ బాటిల్ కట్ చేసి కొద్దిగా వేడి చూపిస్తే దానికి అంటుకుపోయినాయండి. ఇవి చూడొచ్చు మీరు. కిందేమో మేకులు కొట్టి మామూలుగా అది తిరగబడకుండా చెక్క ముక్కలకి అయితే దిగేసాను. చాలా బాగా తింటున్నాయి. తినేసిన తర్వాత మళ్ళీ దువ్వేస్తున్నాయి అనుకోండి, అది మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఫీడ్ ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ క్లీన్ చేసుకొని వేయవలసి వస్తుంది. ఇంకా వాటర్ అయితే మాత్రం మామూలు గిన్నెలోనే పెట్టేస్తున్నానని చెప్పాను కదా. వీటికి వచ్చేసి వాళ్ళకి 4 రోజులు అవుతుందండి వీటిని దింపి. ఇంకో 2 రోజుల్లో మనం లసోటా వ్యాక్సిన్ అయితే వేద్దాం. దానికోసం అలాగే మన ఫామ్లోకి సేతువా బ్రీడర్ ఒకటి తెచ్చానండి. దానికోసం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఖచ్చితంగా చూడండి. మన నల్లపెట్టకు వచ్చేసి ఇంకా 4 రోజులు ఉందండి. 4 రోజుల్లో మన పెట్ట అయితే దిగిపోద్ది. ఇది కూడా ఎన్ని పిల్లలను చేస్తుందో చూసి ఈ పిల్లలను కూడా పట్టుకెళ్ళి ఎర్రపెట్టతో కలిపేసి నల్లపెట్టను అయితే వేరు చేద్దామని నాకు ఉందండి. సో చూద్దాం ఎన్ని పిల్లలను అయితే చేస్తుందో. అంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.